మొత్తం మీద ఇది మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయింది నిన్న. అంటే అభయ్ పేరుతో గతంలో లేఖలు విడుదల చేసినటువంటి వేణుగోపాల్ లొంగిపోవడంతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 60 మందితో ఆయన లొంగిపోతే తర్వాత ఆశన్న, అంటే మావోయిస్టుల్లో కీలకమైనటువంటి మరో నేత ఆశన్న, ఆయననే తక్కల్లపల్లి, అంటే ఒరిజినల్ పేరు తక్కల్లపల్లి వాసుదేవరావు, ఆయన కూడా లొంగిపోనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 172 మంది దాకా అంటే ఒకేసారి మావోయిస్టులు లొంగిపోవడం ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ ఈ ఆశనకు సంబంధించి చూసుకుంటే మనము ఇక్కడ చంద్రబాబు అలిపిరి ఘటనలో కానీ తర్వాత ఇంకా చాలా ఘటనల్లో కానీ ఈ మాధవరెడ్డి హత్యకు సంబంధించి కానీ రకరకాలుగా కొన్ని కీలకమైనటువంటి ఘటనల్లో ఆశన్న పాత్ర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆశన్న కూడా లొంగిపోవడానికి సిద్ధమైనట్టుగా అర్థమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు మొత్తం మీద లొంగుబాట పడుతున్నారా అనేటువంటి ఒక సంకేతం కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మేము లొంగేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కొంతమంది మావోయిస్టులు చెప్తున్నటువంటి మాట. అంటే ఏది ఏమైనప్పటికీ మేము పోరాట పందాన్ని కొనసాగిస్తాం, 100% మా చివరి బొట్టు వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లొంగిపోయే ప్రసక్తే లేదని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉంటే ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆపరేషన్ కగారు కానీ తర్వాత మీరు జనజీవన స్రవంతిలోకి రండి, మీ జీవితాల బాధ్యత మేము చూసుకుంటామనేటువంటి మాట ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కువ శాతం లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న అందులో భాగంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ నిన్న లొంగిపోయిండు 60 మందితోటి. ఇక మొత్తం మీద మావోయిస్టులకు ఒక రకంగా ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ఇక మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న పాలమూరు జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓం ఫంక్షన్లలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఏది అవర్ క్వశ్చన్ యూ ఆన్సర్ అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమం పెట్టింది బీసీ జేఏసీ. తర్వాత తెలంగాణ సామాజిక ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో అనేక మంది మేధావులు, గతంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కానీ మేధావులు కానీ జర్నలిస్టులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు అక్కడ ప్రశ్నలు అడిగితే తీన్మార్ మల్లన్న సమాధానం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇప్పుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అక్కడ ప్రజలతో ముఖాముఖి, ప్రజలు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మేధావులతోటి మాట్లాడిండు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అంటే ఇక్కడ ఒక రకంగా ఎట్లా అనిపించిందంటే గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో ఏది అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇట్లా అవధానాలు నిర్వహించేవాళ్ళు, అట్లా పుచ్చకులు అడిగినటువంటి ప్రశ్నలకు ఎవరైతే అవధాని సమాధానం చెప్తారో అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా డౌట్లు ఉంటే అన్ని రకాల విషయాలని అందరూ అడిగేటువంటి అవకాశం అక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగింది. ఆ కార్యక్రమంలో చాలామంది మేధావులు పాల్గొని వాళ్ళు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సమాధానాలు చెప్పిండు. అంటే నేను క్లియర్గా ఉన్నా, అంటే ఏ ప్రశ్ననైనా నన్ను అడగండి, దేనికైనా నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా, ఏదో ముసుగుల గుద్దులాట నేను చెప్పిందే వినాలే, లేకపోతే ఇట్లా ఉండదు లెక్క. ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు, ప్రజల నుంచి వచ్చినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా తీసుకుంటాం, దాంతోపాటు మాకు ఒక రకమైనటువంటి దృఢమైన ఎజెండా ఉందనేటువంటి మాటను కూడా తీన్మార్ మల్లన్న స్పష్టం చేసిండు. అక్కడ చాలా విషయాలు అడిగినారు, అటు పార్టీకి సంబంధించి కానీ తర్వాత భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలపైన కానీ చాలా రకాల ప్రశ్నలు అడిగితే అన్ని రకాల ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న మంచి సమాధానాలు చెప్పిండు. వాళ్ళు కూడా సంతృప్తి చెందినరు. అంటే దీని ద్వారా అంటే ప్రతి జిల్లాలు ఇక్కడ మొదటగా హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏ నాయకుడైనా కానీ అందరినీ ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడగండి నేను చెప్తా అని చెప్పేసి అనరు. అటువంటి పరిస్థితి కాకుండా ప్రజలు అడగొచ్చు, జర్నలిస్టులు అడగొచ్చు, మేధావులు అడగొచ్చు, ఎవరైనా ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్తా అని చెప్పేసి తీన్మార్ మల్లన్న నిన్న ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాడు. వాళ్ళు ఆహ్వానించిండ్రు. తెలంగాణ సామాజిక ఇంటలెక్చువల్ ఫోరం అటు బీసీజేఏసీ ఆహ్వానించింది. పాలమూరు జిల్లా కేంద్రం అంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అంటే ఒక సుదీర్ఘంగా ఒక 4.5 గంటల పాటు
ఈ కార్యక్రమం జరిగితే 4:30 గంటల పాటు ఒక్కసారి కూడా ఒక మంచినీళ్ళు తాగుతాను కూడా బయటకు లేచిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద సుదీర్ఘంగా సాగినటువంటి కార్యక్రమం దిగ్విజయమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఒక రకంగా విభజన రేఖ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేమెంతో మాకంతా అనేటువంటి నినాదము క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ నినాదం ప్రకారమే అంటే ఎవరికెంతో వాళ్ళకంతా వాటా కేటాయించాలనేటువంటి అందులో భాగంగానే కొంతమంది అడిగినారు. అంటే వీళ్ళకే ఉంటాయా వాళ్ళకే ఉంటాయా, లేదు ఎవరి వాటా ఎంతో వాళ్ళకు 100% వాళ్ళకు అందాల్సిందే. ఆ నినాదంతో ఆ ఎజెండాతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న స్పష్టం చేసిండు. కాబట్టి ఒక రకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఒక మంచి స్పందన లభిస్తూ ఉంది. తర్వాత వేలాదిగా వచ్చి చేరుతూ ఉన్నారు. అంటే మనం అందరినీ లైవ్లో మనం చూపించలేకపోతున్నాం, కాకపోతే అదంతా కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగితే కూడా అక్కడ బీసీలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అక్కడ మైనార్టీలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల జనాభా ఎంత అనేటువంటి ఒక లెక్కలు వేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఊర్లలో కానీ అరుగు మీద కూర్చున్నా లేకపోతే కూర్చున్నా కానీ అసలు ఏంది పరిస్థితి, ఏంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, మనకంత వాటా వస్తుందా వస్తలేదా అనే దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 పైన ఇవాళ సుప్రీంకోర్టులో దాన్ని తీసుకుంటా ఉన్నారు, కేసు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ దానిపైన విచారణ ఉంటుంది. మరి విచారణలో ఏం తేలుతుంది, ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఇవాళ రాష్ట్ర కేబినెట్ కూడా భేటీ అవుతూ ఉంది. ఈ మంత్రిమండలి సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అక్కడ సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైనటువంటి తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తే మాత్రమే కొంతవరకు బచాయించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే కష్టకాలం ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు బీసీల రిజర్వేషన్లు ఉంటాయా, పోతాయా, పోతెట్లా, ఉంటెట్లా అని చెప్పేసి. పోయినా ఉన్నా ఏదేమైనా కానీ మన ఓటు మనం వేసుకోవడం అనేటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం లేకపోతే ఒక దృఢ నిశ్చయంతో ఉంటే 100% మంచే జరుగుతుందనేటువంటిది మేధావులు చెప్తున్నటువంటి మాట. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇంతింతాయి మూడో వంతాయి అని చెప్పేసి ఇక్కడ మహిళల ప్రాతినిధ్యానికి అంటే ఇక్కడ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లలో మహిళలు 3వ వంతు మహిళలు ఇక్కడ వచ్చిండ్రు. అంటే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది ఐపీఎస్ ఆఫీసర్లలో అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. 77 ఆర్ఆర్ బ్యాచ్లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా ఐపీఎస్లు వచ్చిరట. 17న దీక్షాంత్ పరేడ్ హాజరు కానున్న బీఎస్ఎఫ్ డీజీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మహిళల శాతం పెరుగుతూ ఉంది ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి ప్రధాన కథనం. అమ్మాయిలు ఐపీఎస్ వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77 ఆర్ఆర్ అంటే రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో 62 మంది అంటే 35.63% అమ్మాయిలే కావడం విశేషం. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది రికార్డు. ఢిల్లీ నుంచి అత్యధికంగా 9 మంది ఉన్నారు. 73 ఆర్ఆర్ బ్యాచ్లో 20.66% మంది అమ్మాయిలుంటే తాజాగా దాదాపు 15% పెరిగినరు. ఇప్పుడు 2020లో 20.66% ఉంటే ఇప్పుడు 35.63%కి వచ్చేసింది. వీరంతా జిల్లాల్లో ఆచరణాత్మక శిక్షణకు వెళ్లనున్న నేపథ్యంలో అకాడమీలో ఈ నెల 15న జరగనున్న దీక్షాంత్ పరేడ్కు అంటే ఇయ్యాలనే కాదు రేపు దీక్షాంత్ పరేడ్కు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. ఈసారి పరేడ్కు కమాండర్గా తమిళనాడు కేడర్కి చెందిన అంజిత్ నాయర్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యాచ్ ఐపీఎస్లకు సంబంధించిన వివరాలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ వివరించారు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నటువంటి ప్రొఫెషనల్ల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఐపీఎస్లు పెరుగుతూ ఉన్నారు, మహిళా ఐపీఎస్లు పెరుగుతూ ఉన్నారు అనేటువంటి కథనం కనిపిస్తూ ఉంది. అది వాస్తవంగా జరుగుతుంది కూడా. ఇక్కడ 2020లో 73 ఆర్ఆర్కి సంబంధించి 2020లో
25 మంది మహిళలు ఉన్నారు. అంటే 20.66% ఉంటే 2021లో 37 మంది వచ్చిండ్రు. అంటే 22.65% క్రమేపీ పెరుగుతూ ఉన్నారు. తర్వాత 2023లో 54 మంది వచ్చిండ్రు. అంటే 28.72%. తర్వాత 2024లో ఇక్కడ 62 మంది వచ్చిండ్రు. అంటే 35.63% మంది మహిళలు ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినరు. వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ సెంటర్ కూడా మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఈ ఐపీఎస్లకు సంబంధించి ఐపీఎస్లకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ శిక్షణ కేంద్రం హైదరాబాద్లోనే ఉంది. అదే ఇక్కడ రాజేంద్ర నగర్ పక్కన ఉంటుంది అనుకుంటా. అక్కడ అతిపెద్ద లొంగుబాటు, ఆయుధాలను త్యజించిన 139 మంది మావోయిస్టులు. మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజుల ఇక 3 జిల్లాలే మిగిలాయి అని చెప్పేసి కేంద్రం అంటా ఉంది. లొంగుబాటులో ఆసన్న అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. ఆసన్న కూడా లొంగిపోతూ ఉన్నాడు. ఆసన్న అంటే ఎవరు? తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆసన్న. ఈయన చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తర్వాత ఈయన పైన కూడా రివార్డులు ఉన్నాయి. ఆయన కూడా లొంగిపోతాడంట. అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నేతలు, లీడర్లు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కథనం కనిపిస్తూ ఉంది. మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఒకేసారి ఏకంగా 139 మంది లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాల పాటు అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆలియాస్ అభయ్ నిన్న అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో మొత్తం మీద తుపాకీ అప్పగిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని మనం చూసుకోవచ్చు. మావోయిస్ట్ అగ్రనేత ఇక్కడ లొంగిపోతూ ఉన్నాడు. ఆయన పైన 6 కోట్ల రూపాయల రివార్డు ఉంది. 6 కోట్ల రూపాయలను కూడా ఆయనకి ఇస్తారట. ఇక 2030 కామన్వెల్త్ క్రీడలు భారత్లోనే నిర్వహించేందుకు అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2010లో కామన్వెల్త్ క్రీడలు అక్కడ ఢిల్లీ వేదికగా గతంలో జరిగినాయి. 20 సంవత్సరాల తర్వాత, అంటే 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్ళొకసారి భారత్లో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అది అహ్మదాబాద్ వేదిక కానుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030లో జరిగే మెగా ఈవెంట్ను అహ్మదాబాద్లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేసింది. నవంబర్ 26న జరిగే సర్వసభ్య సమావేశంలో భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకోవడం లాంఛనమే. ఇక భారత్ 2010లో ఢిల్లీ వేదికగా తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది. 20 సంవత్సరాల తర్వాత మరొకసారి అహ్మదాబాద్ వేదికగా 2030లో మరోసారి నిర్వహించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మ్యాక్సిమం జరుగుతాయంటే ఇక్కడనే మన దగ్గరనే. ఇక జూబ్లీ హిల్స్ భాజపా అభ్యర్థిగా దీపక్ రెడ్డి, బీజేపీ నుంచి దీపక్ రెడ్డిని ఎంపిక చేసిందట. ఇక తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి ఇక లేరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బాలసరస్వతీదేవి చాలా ఒక 2000 పైగా పాటలు పాడింది ఆమె. తర్వాత తొలితరం గాయని ఆమె. ఇక మహల్లో కోయిల తరలిపోయింది అని చెప్పేసి సినిమా పేజీలో ప్రత్యేక కథనం వేసిండ్రు ఆమె గురించి. ఇక R&Bకి మేడారం జాతర పనులు అప్పగిస్తున్నట. చూసుకో, R&B అంటే ఎవరిది? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి శాఖకు అప్పగిస్తున్నారంట. మరి ఎవరి ఆధ్వర్యంలో జరగాలి? మేడారం జాతర అంటే ఏంటిది? ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఏంటిది? గుళ్ళు గోపురాలు. ఈ గుళ్ళు గోపురాలు అంటే ఎవరి చేతిలో ఉంటాయి? దేవాదాయ శాఖ చేతిలో ఉంటాయి. దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? కొండా సురేఖ. మరి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి పనులు ఎవరికి అప్పగిస్తున్నారు? ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. గతం నుంచి ఇక్కడ మంత్రి సీతక్క, తర్వాత కొండా సురేఖ పైన ఆధిపత్యం చెలాయిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పనులను తీసుకుపోయి ఇంకొక మంత్రిత్వ శాఖకు అప్పగిస్తారట. మరి ఇప్పుడు ఇరిగేషన్ శాఖనో లేకపోతే ఇంకో శాఖనో తీసుకొచ్చేసి మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్కో లేకపోతే కొండా సురేఖకో లేకపోతే మంత్రి సీతక్కకో ఏమంటిస్తారా? ఇయ్యరు. ఎందుకనంటే అది వేరే ఉంటుంది లెక్క. ఇట్లా జరుగుతూ ఉంది. ఇది రికార్డులు అప్పగించాలని దేవాదాయ శాఖకు ఆదేశం. చూసుకోగా దేవాదాయ శాఖ దగ్గర ఉన్న పనులు అంటే ఇక్కడ ఇరిగేషన్ శాఖ వాళ్ళు రోడ్లు భవనాల శాఖ వాళ్ళు చేస్తారట. రోడ్లు భవనాలు అయితే చక్కగా రాదు. మా ఊరికే సరిగా రోడ్డు లేదా, రోడ్డు వేయించురు ఫస్ట్. అది మీ పనులు మీద పక్కకు పెట్టేసి వేరే శాఖ మంత్రి చేతిలో ఉన్నటువంటి పని తీసుకొని కథలు ఇవన్నీ.
మేడారం జాత పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖకు ఈ పనులను పర్యవేక్షించే సాంకేతికత లేనందున మరి లేకపోతే పీకనిక మరి పెట్టుకోవాలి సాంకేతికత లేనప్పుడు. ఇప్పుడు సాంకేతికత లేకపోతే అక్కడ మనుషులు లేకపోతే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి కానీ వేరే శాఖకు అప్పగించుడేంది? ఇప్పుడు జరిగింది 5 అట్లన్నా ఇవి ఇట్లుంటుంది అట్ల లెక్క. బీసీలు మంత్రులుగా ఉంటే బీసీలకు సంబంధించినటువంటి శాఖలు ఒక దురదృష్టకరమైన చిన్న శాఖలు ఇస్తే ఆ చిన్న శాఖల పనులు కూడా లేకపోతే చిన్న శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక వీళ్ళు చేసుకొని పోతారు అన్నట్టు లెక్క. అంటే వాళ్ళ ఖాతాలో వాడాలి. మంచి ఏమైనా చేస్తే చెడు ఏమైనా చేస్తే వీళ్ళ ఖాతాలో వాడాలి. దేవాదాయ శాఖకు ఈ పనులు పర్యవేక్షించే సాంకేతికత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మరి గతంలో నిర్వహించలేదా దేవాదాయ శాఖ మేడారం జాతరని? ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మంచినే భావిస్తున్నారు. కానీ ఇదేంది కథ మరి? అంటే బీసీ మంత్రులు కనీసం బతకనియరిగా. ఇక వాళ్ళేమో నోరులేని జీవాలు, వాళ్ళు వచ్చి ముందరకు వచ్చి మాట్లాడరు. వాళ్ళ బాధ వాళ్ళది. అరే ఇంకెంతకాలం ఇంకా మొత్తం కూడా సప్లై కూర్చుండే ఇంకా అవసరమా? ఇంకా అట్లా రాజీనామా వేసేసి పబ్లిక్లోకి వస్తే పబ్లికే తెలుస్తారు ఎవరు ఉండాలి ఎవరు లేదు వద్దనేది. కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట. ఎవరు ఫోటో పెట్టుకోకపోతే పెట్టుకోక మాకేం అవసరం అమ్మా నీ బాధ. ఇప్పుడు ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అయితే ఆయన ఎవరు కృష్ణశాస్త్రి ఉంటాడు, ఆయన ఊహా ప్రేయసి కోసం ఆయన బాధ అంతా కూడా ప్రపంచ బాధ చేస్తాడు. ఆయన ఊహా ప్రేయసికి సంబంధించి అయ్యో బంగారం ఎట్లున్నవి అట్లా అని చెప్పేసి ఒక పెద్ద కావ్యమే రాసిండు ఆయన. ఎవరు? అయితే ఆయన ఏం చేస్తున్నంటే ఇక్కడ కృష్ణశాస్త్రి అయితే ఆ ఊహా ప్రేయసి కోసం రాసినటువంటి కావ్యము ఓ బాధతోటి ఆవేదనతోటి రాస్తాడు. ఇదంతా కూడా ప్రపంచం బాధ అవుతుంది అని చెప్పేసి అక్కడ చలమంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? నాయన ఫోటో లేదు, నాయన ఫోటో పెట్టుకోకపోతే పెట్టుకోక మాకేం అవసరం? మీ కుటుంబం పంచాది కదా ఇది. మీ కుటుంబం పంచాది, మీ అన్నతోటి మీద లేకపోతే మీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరు హరీష్ రావు తోటి కుటుంబ సభ్యులతోటి అందరితో మంచిగా ఉన్నప్పుడు మేమైనా బయటకు వచ్చేసి అబ్బో అన్యాయం జరుగుతుంది తెలంగాణ కన్నా నేను వచ్చి మాట్లాడినావా? లేదు కదా. నీ ఇష్టం, పెట్టుకోకపోతే పెట్టుకోకు. ఇది కూడా పెద్ద వార్త. కేసీఆర్ ఫోటో లేకుండానే జనం బాట. భరాసా నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదంట. నైతికత కాదా? ఇంత నైతికత ఉంటే పెద్ద పనులు ఎట్లా చేసేటోళ్ళు మీరు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ. ఇప్పుడు సాకారమైంది భౌగోళిక తెలంగాణ మాత్రమే, సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు గుర్తుకొచ్చిన తల్లి నీకు 10 ఏళ్ళైనాక గుర్తుకొచ్చిందంటే ఈమెకు భౌగోళిక తెలంగాణనే వచ్చింది, మనకు సామాజిక తెలంగాణ రాలేదంటుంది ఇప్పుడు. అట్లా ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మాలి. అయ్యో బాధ అనిపిస్తుంది అని చెప్పేసి 10 ఏళ్ళైనాక చంపేసి ఏది ఇక్కడ జింకలను తర్వాత గొర్రెలను మేకలను అన్నింటిని కూడా నరికి కొట్టి చంపేసి తిన్నాక అయ్యో బాధ అనిపిస్తుంది నాకు, జింకల్ని తిన్నా తర్వాత ఇక్కడ ఏది మేకల్ని తిన్నా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది అంటుందంట. ఎవరు? పులి. తిన్నాక ఇగో ఇట్లున్నది కథ. 10 ఏళ్ళు అయినాక ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు భౌగోళిక తెలంగాణనే వచ్చింది, మనకు సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి ఇక్కడ కవిత గౌడు, కవిత ముదిరాజు, కవిత ఏది మున్నూరు కాపు, కవిత యాదవ్ అంటున్నటువంటి పరిస్థితి. ఇవి బీసీ అవుతుంది ఇప్పుడు. సామాజిక తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు, ఓసీల్లో పేదలు, మహిళలు, యువత కూడా ఉండాలని చెప్పేసి ఇంకో కొత్త నిర్వచనం అన్నట్టు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తుంటే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 దాకా జనం బాట యాత్ర కొనసాగిస్తామంట. జనం బాట ఏమైనా యాత్ర తల్లి చెయ్యి, నీ యాత్ర ఏందో ఈ డ్రామాలు ఏందో తెలుస్తాయి. బీసీ రిజర్వేషన్ మొత్తం వచ్చినట్టుగా మొత్తం డ్యాన్సులు బీన్సులు చేస్తే బుక్క గులాలు జల్లుకుంటే అయిపోయాయి. మరి వచ్చానా? అప్పుడే జస్ట్ ఆర్డినెన్స్ తీసుకొస్తేనే ఆర్డినెన్స్ ఆటే వీకే తర్వాత ఇప్పుడు జీవో తెస్తే జీవో కూడా పని చేయకుండా అయిపోయాయి. ఇప్పుడు వచ్చి మాట్లాడరు ఇప్పుడు.
ఒకవేళ మంచి జరుగుతుందంటే అది మేమే చేసినామని కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారనమాట. మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుష్మిత. ఇక ఒకే కారులో వెళ్ళిపోయిన మంత్రి సురేఖ సుమంత్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ సుమంత్ను ఎందుకు తీసేసినరో ఏం కథను అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఒక రకంగా ఉన్నది, తర్వాత అసలు యాక్చువల్గా వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఒక రకంగా ఉంది. ఒక రకంగా కొండా సురేఖని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఓఎస్డీ సుమంత్ను తీసేయడం కానీ, తర్వాత ఇక్కడ ఏది మేడారం జాతరకు సంబంధించినటువంటి పనులను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి శాఖకు అప్పగించడం కానీ, ఇవన్నీ కథలు చూస్తుంటే ఒక రకంగా మొత్తం కూడా దిగ్బంధం చేసేసి కొండా సురేఖని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. డైరెక్ట్ తీసేస్తే ఏమంటారు, ఇక బీసీ మంత్రిని తీసేస్తావా, మహిళా మంత్రిని తీసేస్తావా అని చెప్పేసి చర్చ జరుగుతుంది కదా. అటువంటి చర్చ జరగకుండా మెల్లగా ఇట్లా ఎసరు పెడుతుంటారు అన్నమాట. అటువంటి జరిగినట్టుగా మరి కనిపిస్తూ ఉంది. ఇంకేందో మరి క్లారిటీ ఇస్తలేరు వాళ్ళు. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ గాయత్రి హిల్స్లోని సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్కు సంబంధించి మేము ఈయనను పట్టుకపోతామని చెప్పేసి వచ్చిరట. ఏది మఫ్తీలా వస్తే అట్టట్ట పట్టుకోతామని చెప్పేసి ఆమె కుమార్తె సుష్మిత అడుగుతూ ఉంది ఇక మఫ్తీలో వచ్చినటువంటి పోలీసులను. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్. 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరిగే అవకాశం ఉంది. 2030లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ను కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సిఫారసు చేసింది. నవంబర్ 26న గాస్లోలో జరిగే జనరల్ అసెంబ్లీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఈ గేమ్స్ ఆతిథ్య హక్కును ఇండియాకు లభిస్తే 2036లో ఒలింపిక్స్ నిర్వహించాలనే మన దేశ ఆశయానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్ ఇప్పుడు ఒకసారి నిర్వహిస్తే 2036లో ఏవైతే ఒలింపిక్స్ ఉంటాయో ఒలింపిక్స్ను కూడా మన దేశంలో నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రధాన కథనం కనిపిస్తూ ఉంది. కామన్వెల్త్ గేమ్స్ గతంలో 2010లో జరిగినాయి. అంటే 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి అవకాశం వస్తూ ఉంది. ఇక అభ్యర్థులు ఫైనల్ సమరానికి సై. జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, ఇక కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి. గెలుపుపై ఎవరి అంచనాలు వారివే. బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్ పార్టీ. ఇక సిటీలో డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్స్ కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. సెంటిమెంట్ని నమ్ముకున్న బీఆర్ఎస్ మోడీ చరిష్మా హిందుత్వంపై బీజేపీ ఆశలు పెట్టుకుంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీత, తర్వాత ఇక్కడ బీజేపీ నుంచి దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేయడంతో గురువారం నుంచి ప్రచారం హోరెత్తనున్నది. 3 ప్రధాన పార్టీలు గెలుపుపై తమదైన అంచనాలతో భిన్నమైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. బీసీలు, మైనార్టీల మద్దతు, ప్రభుత్వ పథకాలు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుండగా సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందేమోనని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది. ఇక బీజేపీ ఎప్పట్లాగే మోదీ చరిష్మా హిందుత్వం అనుకూలిస్తుందని భావిస్తున్నది. అయితే కాంగ్రెస్ నుంచి స్థానిక లీడర్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఇక బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో సునీత, దీపక్ రెడ్డి ఓసీ వర్గానికి చెందిన నేతలు కాగా నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం అని చెప్పేసి ఎప్పుడన్నా ఇట్లా వీళ్ళు ఓసీలు, వీళ్ళు బీసీలు, వీళ్ళు ఈ వర్గం అని చెప్పేసి ఎన్నడన్నా రాసుకొచ్చుండేనా పేపర్లు? రాసుకొచ్చేటువంటి పరిస్థితి అనివార్యత క్రియేట్ అయింది. బీసీలకు 100% సోయొచ్చింది. బీసీలు మొత్తం కూడా చైతన్యమైనరు కాబట్టి ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంశం ప్రతి చోట ప్రతిబింబిస్తూ ఉంది. ప్రతిబింబించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇది లెక్క. ఎవరు ఏంది అనేటువంటిది ఇట్లా 100% జరిగితే మొత్తం మీద ఒక విభజన రేఖ అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి ఎవరెంత వాళ్ళకంత. ఎందుకంటే ఇంకెంతకాలం ఇక ఇప్పుడు కొండా సురేఖ మంత్రిత్వ శాఖను తీసుకుపోయి కూడా కోమటిరెడ్డికి అప్పచెప్తున్నట్టే ఏంది కథ ఏంది ఇది? ఇట్లా ఉండదన్నట్టు లెక్క. కాబట్టే అడుగుతూ ఉన్నారు. అంటే సరే ఇప్పుడు మంత్రుల విషయం ఏమన్నా కానీ ప్రజలకు సంబంధించినటువంటి స్కీమ్లు ఏంది, కేటాయింపులు ఏంది,
ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కేటాయింపు ఏంది, ఎంతవరకు ఉన్నది? ఇవన్నీ చూసుకుంటే అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగినప్పుడు, అణచివేతకు గురైనప్పుడు మాత్రమే ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిందే గత 78 సంవత్సరాల నుంచి అణచివేతకు గురవుతున్నటువంటి బీసీ సామాజిక వర్గం ఇప్పుడు లేచింది. కాబట్టి అట్లా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇక మావోయిస్టుల లొంగుబాట ఒకే రోజు ఇటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో భారీగా సరెండర్ అయినరు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట 60 మందితో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్. ఇక 54 ఆయుధాలు అప్పగింత, మల్లోజులకు 6 కోట్ల రూపాయల రివార్డు ఇచ్చిన ఫడ్నవీస్ అంట. ఛత్తీస్గఢ్లోని సుక్మాలో 27 మంది, తర్వాత కొండగావ్లో మరొకరు లొంగుబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జనంలో కలిసేందుకు కాంకేట్ జిల్లాల్లో 100 మంది రెడీగా ఉన్నారంట. ఇప్పుడు వీళ్ళు వచ్చేసిండ్రు, తర్వాత ఇంకో 100 మంది కూడా రెడీగా ఉన్నారు. ఎవరు? మావోయిస్టులు. మొత్తం మీద నక్సలైట్లకు సంబంధించి భారీగా ఎదురు దెబ్బ పడుతున్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారు పేరుతో రకరకాలుగా ఇట్లా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా అడవిల్లో ఉంటే టెక్నాలజీ ఉన్నది కాబట్టి ఎక్కడ ఎవరు ఉన్నారు అనేటువంటి ఈజీగా గుర్తించేటువంటి వీలుంది కాబట్టి మొత్తం కూడా మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా చాలామంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కొంతమంది మాత్రం 100% మేము పోరాట పందానే కొనసాగిస్తాం, చర్చలు జరపాలని చెప్పి చూస్తే కనీసం చర్చలకు కూడా రావట్లేదు ప్రభుత్వం, మా డిమాండ్లు కూడా కనీసం వినట్లేదు, కాబట్టి మేము 100% పోరాటమే కొనసాగిస్తామని చెప్పేసి కొంతమంది మావోయిస్టులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇదంతా జరగడానికి కారణం ఏంది? మావోయిస్టులు నిజంగా ఒకవేళ ఆపరేషన్ కగారు పేరుతో మొత్తం తుడిచిపెట్టుకోపోతారా అంటే కాదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ భావజాలానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం జరిగితే అది సమసిపోతుంది. అట్లా కాకుండా నేను మనుషులను చంపేస్తామంటే గతం నుంచి కూడా చంపేసుకుంటూ వచ్చారు. అయిపోయిందా? అయిపోలేదు. అంటే ఆ భావజాలాన్ని లేకుండా చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు అనుకుంటున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే 100% ఆటోమేటిక్గా ఈ నక్సలిజం కానీ మావోయిజం కానీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నటువంటి మాట. నేడు లొంగిపోనున్న మరో అగ్రనేత ఆశన్న. ఆయన వెంట 70 మంది కూడా వస్తారట. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట. ఐపీఎస్ ఉమేష్ చంద్ర మాధవరెడ్డి హత్యలో ప్రధాన సూత్రధారి, చంద్రబాబుపై జరిగినటువంటి అలిపిరి బ్లాస్టింగ్లోనూ ఆయనే మాస్టర్ మైండ్ అంట. ఎవరు? ఆశన్నకు సంబంధించి. మావోయిస్టులు వరుసగా లొంగుబాట పడుతున్నారు. దండకారణ్యం వీడి ఆయుధాలు అప్పగించి సరెండర్ అవుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఇటు మహారాష్ట్రలో అటు ఛత్తీస్గఢ్లో భారీగా నక్సల్స్ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వంటి వారు ఇందులో ఉన్నారు. 60 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట సరెండర్ అయ్యారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అదే రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో 100 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఇక మావోయిస్టు మరో అగ్రనేత తక్కల్లపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆశన్న గురువారం అంటే ఇయాల ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆయన వెంట 70 మంది మావోయిస్టులు కూడా సరెండర్ అవుతున్నారన్న చర్చ జరుగుతున్నది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ఏడాది మేలో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజును భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాక మావోయిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. ఆయుధాలను వీడాలన్న మల్లోజుల లేఖతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరి తాజా లొంగుబాట్లకు దారితీశాయి. మావోయిస్టు పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభం ఎదుర్కొంటున్నది. వాస్తవం కూడా. తుపాకీని అప్పగించిన మల్లోజుల. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు తన ఆయుధాన్ని అప్పగించండి. నిన్న ఆయుధాన్ని తుపాకీని అప్పగిస్తున్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్. తర్వాత ఇక్కడ లొంగుబాటులో ఉన్నట్టు ఆశన్న అంటే పాత చిత్రం ఉన్నట్టుంది. ఇది ఆశన్న కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మావోయిస్టులకు కొంతవరకు ఎదురు దెబ్బలు తగ్గుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీశైలం టెంపుల్ను సందర్శించడంతో పాటు కర్నూలులో జరిగే కార్యక్రమంలో 13,400 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
తొలి తెలుగు గాయని రావు బాలసరస్వతి ఇక లేరు. తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయని రావు బాలసరస్వతి దేవి 97 సంవత్సరాలుందామె బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మణికొండలోని తన స్వగృహంలో నిన్న తుదిశ్వాస విడిచింది. ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదని చెప్పేసి పీకే చెప్తా ఉన్నాడు. ఎవరు? ప్రశాంత్ కిషోర్. అంటే నేను పోటీ చేస్తే నా పార్టీ నుంచి ఒకవేళ ఎమ్మెల్యేలను వాళ్ళని ఎట్లా గెలిపించుకుంటా, నేను పోటీ చేస్తే నా నియోజకవర్గం మీదనే నేను ఫోకస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళందరి మీద ఫోకస్ చేయలేకపోతా, కాబట్టి నేను పోటీ చేయను అని చెప్పేసి నిన్న ప్రకటించిండు. ఎవరు? పీకే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ రాఘోపూర్లో ఆర్జేడీ వారసుడు తేజస్వి యాదవ్తో ఆయన పోటీ పడతారని చెప్పేసి ప్రచారం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను పోటీ చేయట్లేదు, మా పార్టీ వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలంటే నేను నా నియోజకవర్గం మీద ఫోకస్ పెడితే మిగతా నియోజకవర్గాలన్నీ దెబ్బపడుతుంది కాబట్టి నేను పోటీ చేయట్లేదు అని చెప్పిండు నిన్న ప్రశాంత్ కిషోర్. ఇక ఇవాళ కేబినెట్ భేటీ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, ధాన్యం కొనుగోళ్లు, మెట్రోపై చర్చ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనులపై డిస్కషన్ ఉంటుందంట. పలు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఏం నిర్ణయం తీసుకుంటారు, ఏం కథ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏంటి, స్థానిక సంస్థల్లో అసలు బీసీలకు మరి ఎటువంటి పరిస్థితులు కల్పిస్తారు, పార్టీ పరంగా అంటే ఊకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఎట్లా అని చెప్పేసి ఇలా డిస్కస్ చేస్తారట మంత్రిమండలి. అడవుల్లో సినిమా షూటింగ్స్కి ఏర్పాట్లు చేస్తున్నట ఏది పర్యాటక శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాలు గుర్తింపు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో అటవీ శాఖ అధికారులు చర్చలు జరుపుతారు. అటవీ శాఖ వాళ్ళట 24 గంటల్లోనే పర్మిషన్లు, రోజుకు 50,000 రూపాయల ఫీజు ఉంటుందంట. ఏది అడవులలో పోయి సినిమా షూటింగ్లు తీసుకోవచ్చు. నోడల్ ఆఫీసర్గా చార్మినార్ సిసిఎఫ్ ప్రియాంక వర్గీస్ ఉంటుందంట. అడవులలో షూటింగ్లు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సినిమా వాళ్లకు ఆఫర్ ఇస్తూ ఉన్నారు. రోజుకి 50,000 రూపాయల ఫీజు తీసుకుంటారట. ఇక కొనుగోళ్లు షురూ అయినాయి. వానాకాలం పంట సేకరణకు సర్కారు ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇప్పటికే 6 జిల్లాల్లో వడ్ల కేంద్రాలు ప్రారంభం. మొత్తం 80 లక్షల టన్నులు కొనాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఈఎల్టీ నుంచి మొక్కల కొనుగోళ్లు 6 లక్షల టన్నుల కొనున్నటువంటి మార్కెట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వానాకాలం సీజన్ పంట కొనుగోళ్లకు సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే వడ్ల కొనుగోళ్ల కోసం 6 జిల్లాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నది. అలాగే గురువారం నుంచి మొక్కలు కొనడానికి కూడా సిద్ధమైంది. మరోవైపు ఈ నెల 21 నుంచి సిసిఐ ద్వారా పత్తి కూడా కొనడానికి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 80 లక్షల టన్నుల వడ్లు, 27 లక్షల టన్నుల పత్తి, 6 లక్షల టన్నులకు పైగా మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతున్నాయంట. ఎందుకంటే మళ్ళీ వడ్లు వస్తాయి కదా. పత్తి కొనుగోళ్లకు లైన్ క్లియర్ అయింది. ఎందుకు? జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు ఫలించడంతో సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. మన రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 27 లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యిందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టు 328 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు ప్రారంభించనున్నారు. జాబ్ వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనకపోవడంతో ఆలస్యమైనప్పటికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చల ఫలితంగా సమస్యలు తొలగిపోయాయి. అయితే కపాస్ కిసాన్ యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచే కొనుగోలు చేయనున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందులో ఆ యాప్లో కపాస్ కిసాన్ అనేటువంటి యాప్లో ఒకవేళ అలా నమోదు చేసుకుంటే మాత్రమే కొంటారంట. కాబట్టి పత్తి కొనుగోలు కూడా జరుగుతాయని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇగో ఇట్లా చూడరు. ఎందుకంటే ఆపోజిట్ వస్తుంటారు, తర్వాత ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, రకరకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టిప్పర్ రోడ్ వచ్చేసి పాపం అక్కడ బైకును కొడితే పాపం 4 చనిపోయారు. 2 పిల్లలు, తర్వాత తండ్రి బిడ్డ కూడా. చాలా ప్రమాదకరంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ క్షణం ఏమవుతుందో అర్థం కాదు, క్షణాల్లో పోతాయి ఆయన ప్రాణాలు పోతాయి, వైకల్యం ఏర్పడుతుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పాపం వీళ్ళైతే అసలు దారుణం. ఆపోజిట్ టిప్పర్ రోడ్ వచ్చేసి కొట్టేసిండు కథం. రాంగ్ రూట్ తర్వాత ఓవర్ స్పీడ్ స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్, 4 మృతి. మృతుల్లో తండ్రి, కూతురు, 2 మనవళ్ళు ఉన్నారు. టీకా కోసం బికనూరు నుంచి వెళ్తుండగా యాక్సిడెంటు.
ఇక్కడ బిక్కనూరు అంటే ఇక్కడ కామారెడ్డి కంటే ముందు ఉంటుంది, కామారెడ్డి జిల్లాలోనే. ఇక టిప్పర్ వేగంగా రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగింది. టిప్పర్ రోడ్డు ఆపోజిట్లో రాంగ్ రూట్లో స్పీడ్ వచ్చేసి కొట్టేసినట్టు కొడుకు. ఇగో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అసలు యాక్చువల్గా? 4 ప్రాణాలు పాపం, చిన్నపిల్లలు, 2 పిల్లలు, తర్వాత తండ్రి వాళ్ళ కూతురు. కామారెడ్డి జిల్లాలో ఘటన. మృతులు మెరుగు ప్రకాష్, జస్లిన్, తర్వాత జోయల్ ప్రకాష్, జోయల్ జడ్సన్ అని చెప్పేసి పిల్లలు పాపం. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ముందు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. మృతుల్లో తండ్రి, కూతురు, 2 మనవళ్ళు ఉన్నారు. కామారెడ్డి జిల్లా కరడుపల్లికి చెందిన మెరుగు కిషన్ 20 ఏళ్ల కింద కుటుంబంతో సహా ఆదిలాబాద్లో వెళ్ళి సెటిల్ అయ్యారట పాపం. వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? చిన్న పిల్లలు పాపం, కూతురు అందరూ కూడా చనిపోయారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టుగా పెద్ద పెద్ద బైకులు, స్పోర్ట్స్ బైకులు కొనిస్తాం. మా పిల్లగాడు నేను 4 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చిన అంటాడు. ఎందుకు కొనిచ్చి? అంత అవసరమా? ఈ స్టైళ్ళు, బీళ్ళు, తర్వాత ఏతులు ఇవన్నీ కలిస్తే లాస్ట్కి వస్తే ప్రాణాలు పోతే లబో దిబ్బమనాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అది గుర్తుపెట్టుకోరి. మా పిల్లగాడికి అట్లా కొనిచ్చినామండి, మా పిల్లగాడికి ఏం పని చెప్పమండి. ఏం పని చెప్పకపోతే వాడు ఏం పనికి రాకుండా పోతాడు. ఏదైనా పని చెప్పాలి. వానికి కష్టం అంటే ఏంటిది, నష్టం అంటే ఏంటిది, బాధ అంటే ఏంటిది, సుఖం అంటే ఏంటిది, ఇవన్నీ తెలియాలి. ఏది తెలియకుండా పెంచితే ఆగమవుతుంది లెక్క. ఇక బనకచెర్లపై వారంలోగా వివరణ ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. ఏపీకి కృష్ణా బోర్డు లేఖ రాసిందట. తెలంగాణ అభ్యంతరాలకు స్పందన. ఈ స్పందన బిందన లేఖలు రాస్తారు, మంచిగా ఉండదు. కానీ లేఖలు రాస్తే ఆగుతాయంటే మరి ఆగే పరిస్థితి అయితే కనిపించలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆగ మేఘాల మీద ఉరుకుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే కేఆర్ఎంబీ స్పందించింది. ఆ ప్రాజెక్టుపై వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాసింది. బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఇటీవల ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అంతా నడుస్తూ ఉంది పనిగా. మళ్ళీ మేము ఆపుతామని చెప్పేసి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తర్వాత ముఖ్యమంత్రి అంటుండు. మరి ఆపాలే, చూద్దాం ఏం చేస్తారు. ఇక పాక్ ఆఫ్ఘన్ బార్డర్లో బాంబుల మోత. తాలిబాన్లు పాక్ ఆర్మీ మధ్య భీకర కాల్పులు జరిగినాయి. పాక్ అవుట్పోస్టులపై తాలిబాన్ల దాడి, ఆఫ్ఘన్ క్యాంపులను ధ్వంసం చేసిన పాకిస్తాన్. 58 మంది పాక్ సోల్జర్లను చంపేసినామని చెప్పేసి తాలిబాన్లు చెప్తా ఉన్నారు. 30 మంది తాలిబాన్లను మట్టుపెట్టినామని చెప్పేసి పాకిస్తాన్ అంటుంది. తాలిబాన్లను కూడా పెంచి పోషించింది పాకిస్తాన్ గతంలో. ఇప్పుడు తాలిబాన్లే పాకిస్తాన్ పని చేస్తున్నారు. పామును పెంచుకుంటే ఏమవుతుంది? కొట్టేస్తుంది. ఆ పని చేస్తున్నారు. మంచి పనే జరుగుతుంది. వాళ్ళే కొట్టుకుంటారు ఇప్పుడు. ఇక బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని తీసుకురాగా దానిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడినటువంటి బెంచ్ గురువారం అంటే ఇవాళ విచారణ చేపట్టనుంది. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. మరి అట్లా జరిగితే మరి రావాలి కదా రిజర్వేషన్లు. కులగణన సర్వేలో బీసీల జనాభా 57.6% ఉన్నట్లు తేలిందని ఇక్కడ చూసిరా 57.6% అంటారు. గతంలో మంత్రులు చెప్పినప్పుడు ఏం చెప్పారు? 56.33% అన్నారు. ఏది చేయాలనో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అట్లా అంటే లెక్కలు తప్పు అన్నట్టు, మనం చేసినటువంటి లెక్కలు తప్పు అన్నట్టు లెక్క తేలిందని, దాని ఆధారంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫారసు చేసిందని తెలిసింది. ఇది పరిస్థితి రిజర్వేషన్లకు సంబంధించి. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. లలిత సంగీత సరస్వతి ఇక సెలవు. సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి కన్నుమూత. 4వ ఏటనే స్టేజి మీద పాటలు పాడింది ఆమె. 6వ ఏట గ్రామ్ఫోన్ రికార్డు చేసింది. ఇక భాగ్యలక్ష్మి చిత్రంతో నేపథ్య గాయనిగా సినీ రంగప్రవేశం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, సింహళం భాషల్లో 2000కు పైగా పాటలు పాడింది. ఆకాశవాణి లలిత సంగీతం కార్యక్రమం
ఆమె పాటతోనే ప్రారంభమైంది. ఆమె బాల సరస్వతీదేవి కన్నుమూసింది. పాటల కోగిల ఒక రకంగా తొలితరం. ఆసన్న కూడా లొంగుబాటుకు సిద్ధమవుతున్న మరో మావోయిస్టు అగ్రనేత 70 మంది సహచరులతో కలిసి ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుటకు వస్తున్నట. ఆసన్న అసలు పేరు తక్కల్లపల్లి వాసుదేవరావు. స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరిలో 48 మంది మహిళలు ఉన్నారట. 11కు తగ్గిన నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం భారీ పెద్ద పెద్ద నేతలు, తర్వాత చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోగా, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న తన సహచరులు 70 మందితో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆసన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం గమనార్హమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్, ఆ తర్వాత ఆసన్న కూడా లొంగిపోతున్నట్ట. మల్లోజుల ముందుకొస్తే మా బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తామని చెప్పేసి ఒక మైనింగ్ కంపెనీ చెప్తా ఉంది. లొంగిపోయిన మిగతా నక్సల్స్కు పని కల్పిస్తాం, ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన. ఈ మైనింగ్ కంపెనీ ప్రకటన చేస్తుంది, మంచిగా ఉన్నది. నిజంగా ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించడైనా, లేకపోతే ఈ అరుదైనటువంటి ఖనిజాలు తవ్వే కార్యక్రమం ఏమైనా ఉన్నదా అనేటిది కూడా ఒక డౌట్. మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల సరెండర్, మరో 60 మందితో కలిసి ఆయుధాలు అప్పగింత. ఇక నక్సల్స్ పతనానికి మల్లోజుల లొంగుబాటు నాంది అని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ అంటుండు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 6 కోట్ల రికార్డు వేణుగోపాల్కే అప్పగింత అని చెప్పేసి ఇక్కడ నిన్న తుపాకులు అప్పగించిండ్రు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళనే విచారణ. విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్. సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ. తదనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ. స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఏం చేస్తారో చూడాలిగా. పార్టీ బీట్ అంటే మాత్రం నడవదు లెక్క. ఇక ఐపీఎస్లలో పెరుగుతున్న మహిళల సంఖ్య ప్రస్తుత బ్యాచ్లో 36% చేరింది. తగ్గుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రులు, పెరుగుతున్న ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులు. 25 ఏళ్లలోపే చేరిన వారు 12% ఉన్నారట. 25 ఇయర్స్ లోపే ఐపీఎస్ ఆఫీసర్లు. నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గారికి చెప్తా ఉన్నాను. నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడ మన హైదరాబాద్లో ఉంది. ఇది కూడా అడుగుతారు ఒకసారి, నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా ప్రశ్న రావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం మంత్రి నివాసానికి వచ్చిన పోలీసులు. వాగ్వాదానికి దిగిన సురేఖ కుమార్తె సుష్మిత తమ కుటుంబంపై సీఎం రేవంత్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి కుట్ర చేస్తున్నారని అక్కడ సుష్మిత ఆరోపిస్తూ ఉంది. రెడ్లు అంతా కలిసి బీసీ మంత్రి అయిన తన తల్లిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి ఫైర్ అయింది. చూసుకో ఎట్లా ఎవరెవరంటే ఇక్కడ తమ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నది. రెడ్లంతా కలిసి బీసీ మంత్రి అయినటువంటి తన తల్లిని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైరు. ఇక సుమంత్ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను రివాల్వర్తో బెదిరించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారట. వీళ్ళు రెడ్ అంతా కలిసి ఇక్కడ బీసీ మంత్రి పనిచేస్తున్నారనేటువంటిది వీళ్ళ ఆరోపణ. చూడరు ఎట్లున్నదో లెక్క. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నదే 2 మంత్రులు అక్కడ. ఎవరు? కొండా సురేఖ, తర్వాత ఇంకొక ఎవరు? పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇద్దరు ఉంటుంటే ఒక పని చేసేస్తున్నారు. ఇంకో ఇట్లా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రభుత్వం సుమంత్ను మంగళవారమే ఓఎస్డీ పోస్టు నుంచి తొలగించగా బుధవారం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని మంత్రి నివాసంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు పోతే ఆమె కూతురు వచ్చేసి అట్టెట్లా చేస్తారు, ఏం కథాన్ని మీద అని చెప్పేసి అడుగుతుంది. ఆమె రెడ్లంతా కలిసి బీసీల పని చేస్తున్నారట. చూసుకోలేక. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పార్టీ అధిష్టానం ప్రకటన. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీ పడిన దీపక్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. ఇక రైల్లో మహిళపై అత్యాచారం, మహిళా భోగిలో దారుణం. బాధితురాలు ఒక్కరే ఉండడంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం చేసిరట. ఆపై నగదు, ఫోన్తో పరారైండ్రు. సంత్రగచ్చి చెర్లపల్లి స్పెషల్ ట్రైన్లో గుంటూరు సమీపంలో ఘటన జరిగిందంట. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. పాపం దారుణం అసలు ఇది. ఆ కొడుకులు అసలు ఏందో మనుషులు మృగాలు అర్థం కాదు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం.
ఒకసారి ఒకవేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు చేరాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరమన్నా పంచిరంటే పంచలే. ఇవన్నీ ఏంది? అందుకోసమే ప్రజలారా, ఈ పార్టీ, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 986666524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే తెలంగాణ చూసారుగా. ఒకవేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలనుకుంటే ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చేస్తే మీకు లింక్ వచ్చేస్తే మీరు చేరిపోవచ్చు. అలా డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే. ఇక శనార్థి తెలంగాణ చూసుకుంటే, సబ్బండ బీసీ కులాల స్వావలంబనే మా ధ్యేయం. టీఆర్పీ అధికారంలోకి వస్తే భూమి లేని పేదలకు 2 ఎకరాల భూమి ఇస్తాం. రాష్ట్రంలో బీసీ పాలన వస్తేనే అభివృద్ధి సాధ్యం. ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్ తీసుకొస్తాం. వారికి మెరుగైన జీవనోపాధి కల్పించే ప్రయత్నం చేస్తాం. అగ్రవర్ణాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదు. 42% రిజర్వేషన్లు భిక్ష కాదు, అది బీసీలకు దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైన హక్కు. పాలమూరులో మల్లన్నతో ఇంటలెక్చువల్ ఫోరం ముఖాముఖి. ఇక మేధావులు ప్రజల ప్రశ్నలకు నిన్న తీన్మార్ మల్లన్న సమాధానాలు చెప్పిండు. అక్కడ మాజీ రిటైర్డ్ డిఈఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తర్వాత ఇంకా అక్కడ సంగెం సూర్యారావు గారు, తర్వాత చాలామంది, అంటే వీళ్ళతో పాటు తర్వాత ఇక్కడ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా చాలా మందితోటి నిన్న అంటే ప్రజల ప్రశ్నకు మల్లన్న సమాధానాలు ఆ కార్యక్రమం జరిగింది. అయితే ఏదో ఒకటి పూరి ఇట్లా అయిపోతుంది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నిన్న ప్రధానంగా అక్కడ చర్చ విస్తృత స్థాయిలో జరిగింది. 4.5 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అంటే చాలామంది మేధావులు పాల్గొన్నారు. తర్వాత వివిధ రిటైర్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్లు పాల్గొన్నారు. అక్కడ ఉన్న ప్రజలు పాల్గొన్నారు. తర్వాత జర్నలిస్టులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా తీర్మాన్ మల్లన్న సమాధానం చెప్పిండు. అంటే తీర్మాన్ మల్లన్న క్లియర్ చెప్పేస్తా ఉన్నాడు. అంటే మేము ముసుగులో గుద్దులాట ఇవన్నీ ఏముండే లెక్కలు, ఏం అడగాలనుకున్నా మీరు అడగొచ్చు, ఏదైనా నేను సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, మొత్తం క్లియర్గా వచ్చేస్తున్నాం. మేము ఒక ప్రధానమైనటువంటి క్లియర్ కట్ అజెండాతోటి ముందుకు వస్తూ ఉన్నా. కాబట్టి మీరు ప్రజలు ఇచ్చేటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో లేకపోతే ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ముందుకెళ్తుంది అని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండు. సబ్బండ బీసీ కులాల స్వావలంబనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ధ్యేయమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో బుధవారం సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మల్లన్నతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 12 మంది మేధావుల
మేధావులు మల్లన్నతో ఇంటరాక్ట్ అయ్యారు. నిన్న పాలమూరుకు చేరుకున్న తర్వాత మల్లన్న తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎర్రసత్యం విగ్రహానికి, ఎర్రసత్యం ముదిరాజు పెద్ద లీడర్, గట్టి లీడర్ ఉండే, ఎవరినైనా కానీ ముచ్చంటలు పట్టించినటువంటి లీడర్, బీసీ లీడర్, అటువంటి వాడిని ఆయనని చంపిపిచ్చారు కుట్రలు చేసి. ఎర్రసత్యం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 3 గంటలకు ఓం కన్వెన్షన్ హాల్లో 13 మంది ఇంటలెక్చువల్స్తో జరిగిన ముఖాముఖి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు తీన్మాన్ మల్లన్న సావధానంగా వివరంగా సమాధానాలు చెప్పారు. ప్రతి అంశంపైన లోతుగా వివరించే ప్రయత్నం చేశారు. ఇంటలెక్చువల్స్ లక్ష్మణ్ గౌడ్, విజయ్ కుమార్, శ్రీనివాసులు, రిటైర్డ్ ఎంఆర్ఓ గంగాధర్, సత్యం సునీత, తర్వాత ఇక బెక్కం జనార్దన్, సారంగి లక్ష్మీకాంత్, శ్రీనివాస్ సాగర్, బుగ్గన కొరముని వెంకటయ్య తర్వాత అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇంకా చాలామంది అడిగినారు. దాదాపుగా 4 గంటల 5 నిమిషాల పాటు ముఖాముఖి కార్యక్రమం జరగగా ఈ ఇంటరాక్షన్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిందే ఈ పాలకులని మల్లన్న విమర్శించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలకు ఏ విధంగా మేలు చేస్తుందో మల్లన్న వివరించారు. విద్యార్థులు, పిల్లలకు శక్తివంచన ఆలోచనలు నేర్పించారని, అంటే శక్తి మనకు తక్కువ ఉంటుందని చెప్పేసి నేర్పించారని, వాటి ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి అవకాశాలను పొందగలరన్నాడు. శక్తి తక్కువ ఉంటుంది కాదు, మీరు శక్తివంతులు, మీరు ఉన్నతమైనటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తే వాళ్ళని చెప్పడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా మంచి ఉన్నత స్థానాల్లో ఉంటారని చెప్పేసి నిన్న తీర్మానం వలన చెప్పిండు. ఉచిత కార్పొరేట్ విద్యా విధానాన్ని తీసుకురావడమే టీఆర్పీ పార్టీ లక్ష్యమన్నారు. అన్ని శాఖల అధికారులు నేరాల పట్ల విద్యార్థులకు 45 నిమిషాల అవగాహన కల్పిస్తే నేరాలు వాటంతటవే తగ్గుముఖం పడతాయన్నారు. మా పార్టీలాగా ముఖాముఖి కార్యక్రమం పెట్టే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు. టీఆర్పీ పార్టీ చేసే విధానాన్ని చూసి ఇతర పార్టీల నేతలు నేర్చుకునేలా చేస్తామన్నారు. మహిళల రక్షణకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. వారికి ఎలాంటి వాతావరణం కావాలో, ఎలాంటి ఆహారం కావాలో మహిళలను అడిగి విద్యార్థులకు మెనూ అమలు చేస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులైన యశోద, అపోలో, మల్లారెడ్డి వంటి వాటిల్లో ఎక్స్రేలు, ఎంఐఆర్లు ఇతరత్రా వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. అయితే వాటిని తలదన్నే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తామన్నారు. కుల వృత్తులకు 2,000 కోట్ల రూపాయలు ప్రతి రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తామన్నారు ప్రతిసారి. అయితే 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు అన్ని కులాలకు బడ్జెట్లు కేటాయించాయి, కానీ ఖర్చు మాత్రం చేయలేదన్నారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఉండవన్నారు. అయితే భూమి లేని ప్రతి రైతుకు 2 ఎకరాల భూమిని టీఆర్పీ అధికారంలోకి రాగానే ఇస్తుందన్నారు. ప్రతి బీసీ గర్వంగా బీసీ బిడ్డ అని చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీసీ పాలన వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు. వారి కోసం కొత్త యాప్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనాదిగా రాష్ట్రాన్ని అగ్రవర్ణాలు, రెడ్లు ఏలుతున్నారని, కానీ ఇక ముందు వారి ఆటలు సాగబోవన్నారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఏకం కావాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కొరకు కృషి చేయాలన్నారు. అయితే 42% రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకునేలా చేస్తున్నాయని చెప్పారు. అయితే చట్టసభల్లో బీసీలకు మాత్రం ప్రాతినిధ్యం దొరకడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి సూర్యారావు, బీసీ సమాజ్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్ సాగర్లో మల్లన్నతో పాటు మేధావులు ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ ఇంటరాక్షన్కు ఉమ్మడి జిల్లాల నేతలు బెక్కం జనార్దన్, విశ్రాంత డీఈఓ విజయ్ కుమార్, విశ్రాంత అటవీ శాఖ అధికారి, న్యాయవాదులు, కార్మిక, కర్షక, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువజన నాయకులు, సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో నిన్న పాల్గొన్నారు. ఆ కార్యక్రమం విజయవంతంగా 4 గంటల పైగా ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగితే అందులో చాలా ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకు కూడా మన తీన్మాన్ మల్లన్న సమాధానాలు చెప్పిండు. ఇక మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న టీం లొంగుబాటు అని చెప్పేసి ఇందాక చూసుకున్నాగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆసన్న కూడా లొంగిపోతున్నాడంటే ఇవాళ
ఛత్తీస్గఢ్లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు, లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారంట. ఇక నేటి నుంచి మక్కల కొనుగోలు, రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లు ఏర్పాటు, మద్దతు ధరతో కొనేందుకు సన్నాహాలు. క్వింటాలకు 2,400 రూపాయల మద్దతు ధర, 6 లక్షల టన్నులు కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు 42% పంచాయతీ. ఇక హైకోర్టు స్టేపై విచారణకు ఛాన్స్ ఉంది. జీవో నెంబర్ 9పై క్లారిటీ. ఇక సర్కారు తరఫున వాదనలు వినిపించనున్న అభిషేక్ మను సింఘ్వి హైకోర్టు స్టేను సుప్రీం సస్పెండ్ చేస్తుందా లేదా అనే దానిపైన ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఇవ్వాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలు, ఆ పార్టీ నేతలు విఘ్నత మరిచి విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటుండు. మాగంటి గోపీనాథ్ చనిపోయి 2 నెలలు కాలే, భర్తను కోల్పోయి సునీత పుట్టెడు దుఃఖంలో ఉంది. కానీ ఇవన్నీ మరిచి కాంగ్రెస్ నేతలు చీప్ పాలిటిక్స్కు దిగుతున్నారు. మాజీ మంత్రి తండ్రి హరీష్ రావు అంటుండు. పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరినరు. ఇక జూబ్లీ దంగల్, ఎవరి బలం ఎంత? హోరాహోరీకి 3 పార్టీలు సై అంటే సై అంటున్నాయి. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే. తమ సత్తా చూపేందుకు బీజేపీ రెడీ అవుతుంది. ఆర్థికంగా బలీయమైన అభ్యర్థిని దీపక్ రెడ్డిని బరిలో దింపిన భారతీయ జనతా పార్టీ సెగ్మెంట్లో నవీన్ యాదవ్, సునీత హోరాహోరీ ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లే అధికంగా ఉన్నాయి. వీరి ఓట్లే 50% అని చెప్పేసి అంటున్నారు. సెటిలర్ల ఓట్లు కీలకమే. మొత్తం మీద 4 లక్షల ఓట్లు అంటే 3,98,000 ఓట్లుంటే అందులో 2 లక్షలకు పైన ఓట్లు బీసీల ఓట్లు, ఒక 95,000 ఓట్ల దాకా ఇక్కడ ముస్లింల ఓట్లు ఉన్నాయంట. దీంతో వీళ్ళ ఓట్లే కీలకంగా మారనున్నాయి. ఎక్కడ? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దంగల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు సై అంటే సై అంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగితే ఈ బై ఎలక్షన్ పోన్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత తరఫున మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, కేటీఆర్లు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నారు. నియోజకవర్గంలో హరీష్ రావు, కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇమేజ్తో పాటు తన మృదు స్వభావంతో ఎలక్షన్లో దూసుకుపోతున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఫైనల్ చేసిన పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన దీపక్ రెడ్డి, మళ్ళీ దీపక్ రెడ్డికే బీఫామ్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇక బీజేపీలో బీసీలకు ప్రయారిటీ లేదు. ఆ పార్టీలో బీసీలు ఎక్కడున్నారు? బీసీలను కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దీపక్ రెడ్డికి ఎలా ఇస్తారు? గోషామైల్ ఎమ్మెల్యే ఇక్కడ రాజాసింగ్ మరోసారి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఏపీకి ప్రధాని మోడీ వస్తూ ఉన్నాడు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ప్రధానమంత్రి కర్నూలులో 13,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, యోగా కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గోవా మాజీ సీఎం కన్నుమూత. నిన్న రవినాయక్ గుండెపోటు, ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1:30కు చనిపోయినట. రవి మరణం పట్ల మోదీ తర్వాత గోవా సీఎం ప్రమోద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు. ఘోర రోడ్డు ప్రమాదం, రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ అంట. స్కూటీపై ప్రయాణిస్తున్న 4 మృతి. నేషనల్ హైవే 44 పైన ఘటన పాపం అక్కడ బికునూరు దగ్గర. 3 ఎకరాల భూమి ప్రభుత్వ పరం, కొడుకు పట్టించుకోనందుకు సర్కారుకు అప్పగింత అని చెప్పి మనం చూసుకున్నాంగా. మాజీ ఎంపీపీ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. భార్య చచ్చిపోయింది. భార్య చనిపోయిన తర్వాత కొడుకు చూసుకుంటాడు అనుకుంటే కొడుకు పట్టించుకుంటలేట. అమెరికాకు పోయి ఆగమాగున్నది పరిస్థితి. అరే ఇట్లా మరి మీకెందుకు ఆస్తి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఆర్డీఓ ఒక లెటర్ పెట్టేసి నా ఆస్తిని ఎక్కడ ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నా, దీంట్లో స్కూల్ అన్నా కాలేజీని కట్టుర్రి, కాలేజీ కడితే ఆ కాలేజీకి కానీ స్కూల్కి కానీ నా భార్య పేరు పెట్టురు అని చెప్పిండట. తన కొడుకు పట్టించుకోవడం లేదని ఓ తండ్రి తనకు గల భూమిలో 3 ఎకరాల ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందినటువంటి మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డికి 6 ఎకరాల భూమి ఉంది. అయితే ఇతనికి పిల్లలున్నారు. కానీ వారెవరూ శ్యాంసుందర్ రెడ్డిని పట్టించుకోకపోయేసరికి తనకు 6 ఎకరాలు ఉన్నటువంటి 6 ఎకరాల భూమి నుంచి 3 ఎకరాల ల్యాండ్ను సర్కార్కు అప్పగించారు. ఈ నెల 14న జిల్లా రెవెన్యూ అధికారుల సమక్షంలో భూమిని అప్పగించే పత్రాలపై ఆయన సంతకం చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారసులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా
శ్యామ్ సుందర్ రెడ్డి వెల్లడించారు. ఈ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం పాఠశాల నిర్మించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేసిండు. మంచి పని చేసిండు. చూసుకో, అవకాశం ఉంటుంది చూసుకోరి. పెద్ద మనుషులు తిండి పెట్టలేదనుకో మీ పిల్లలకి ఇట్లా మీ ఆస్తిని మళ్ళీ తీసుకోవచ్చు. మీరు ఆర్డీఓ లెటర్ పెట్టుర్రి, సెట్ అయిపోతుంది లెక్క. ఇక మన మట్టి మన రక్తం మన తెలంగాణ అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న, సీనియర్ జర్నలిస్టు. ఇక నేటి మాట చూసుకుంటే, నువ్వేం చేస్తున్నావు? అన్యాయాలు అలుముకున్న చీకట్లో తలదాచుకున్నావా? నిజాలను నిగ్గు తేల్చే ఉద్యమంలో పాల్గొనలేవా? ఆధిపత్యం అహంకారం పెనవేసుకున్న నిర్బంధంలో నలిగిపోతున్నావా? నువ్వేం చేస్తున్నావు? పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నా నీకేం పట్టింపు లేనట్టుగా మౌనంగా ఉన్నావా? దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నా నిలవరించలేవా? ఈ సంఘంలో సమాజంలో తల ఎత్తుకుని బతకాలంటే నీతి నిజాయితీదారులు వెంట పరిగెత్తాలి. నువ్వేం చేస్తున్నావు? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఇంకా వివక్ష చూపిస్తుంది. అగ్రవర్ణాల రాజకీయ పెత్తనం సబ్బండ కులాలను మోసం చేస్తుంది. స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకునే దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇంకా ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ జాతులకు రాజ్యాధికారం అందించలేవా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న గట్టిగా రాసిండు నేటి మాట. ఇంకెంతకాలం ఏం చేస్తున్నావు అని చెప్పేసి, రాజ్యాంగ సవరణ జరిగితేనే బీసీలకు రిజర్వేషన్ లభిస్తాయని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు మధునరి శ్రీశైలం కుర్మ, ఓయి విద్యార్థి నాయకుడు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు. ఇక అన్న స్కూలుకు పోతా అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. 15,000 తీసుకో అన్న, ఆటో తోలుతా 10,000 తీసుకో అన్న, కటింగ్ చేస్తా 10,000 తీసుకో అన్న, ముసలోడిని 2,250 తీసుకో అన్నా, నేను మహిళని 15,000 తీసుకో అన్నా, నేను కాపును 15,000 తీసుకో అన్నా, నేను బట్టలు కుట్టే టైలర్ని 10,000 తీసుకో. ఇట్లా ఉంటుందంట పిట్టకథలు. ఇట్లా చేస్తున్నారు రాజకీయ నాయకులు అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. తొలి తెలుగు నేపథ్య గాయని బాల సరస్వతీదేవి కన్నుమూత అని చెప్పేసి సినీ ప్రముఖుల సంతాపం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి నమస్తే తెలంగాణ దినపత్రిక. కాంగ్రెస్లో రచ్చరచ్చ, మంత్రి సురేఖ ఇంటి మీదకి పోలీసులంట అర్ధరాత్రి హైడ్రామా. ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్, ఆయన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అడ్డుకున్న సురేఖ, ఆమె కుమార్తె సుష్మిత తీవ్ర వాగ్వాదం జరిగిందంట. ఆరోపణలు వస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్న. మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతి ఏంటని నిలదీసిందంట. సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక. మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం. చూసుకోయిగా మేడారం జాతర పనులు తీసుకుపోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ శాఖకు అప్పగించిరట. ఇక మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైర్హాజరు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి డుమ్మా కొట్టిరట. మొత్తం ఆగమాగం జగన్నాథం ఉన్నది పరిస్థితి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. రేవంత్ పొంగులేటే చేస్తున్నారు, బీసీలపై రెడ్ల కక్ష, ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు, మంత్రి అయిన మా అమ్మకు ఎందుకు ఇవ్వరు, ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అమ్మను అడగలేదు, వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు, ఇప్పుడు ఇట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నారు అని చెప్పేసి మంత్రి సురేఖ కూతురు సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేసింది. కావాలని చేస్తురని, రెడ్ అంతా కలిసి చేస్తురని. అవినీతి బురదలో బ్యూరోక్రాట్లు, రేవంత్ ఫెయిల్ అని చెప్పేసి ఉన్నతాధికారుల విచ్చలవిడి కరప్షన్, 500 కోట్ల రూపాయల క్లబ్లోకి పలువురంట, కొందరు ఐఏఎస్లు ప్రైవేటు ఆఫీసర్లట. సీఎం రేవంత్పై ఫిర్యాదుల వెల్లువ, ఖర్గేతో దామోదర, ఎన్నం, అనిరుద్ధ్ రెడ్డి, రాజేష్ భేటీ అంట సీఎం మంత్రులపైన ఫిర్యాదు చేశారని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది. అందరి వార్తల కంటే ఈ వార్తలు ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. బీసీల బంద్కు మద్దతు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోటా సాధించుకోవాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. వీళ్ళు ఏమైతే తెలుసా, ఇప్పుడు బీసీ కోటాకు మద్దతు ఇస్తున్నాం అట్లా ఇట్లా అంటారు కదా, లాస్ట్కి వస్తే ఏం చేస్తారంటే, లాస్ట్కి వస్తే లేదు మేము అట్లా కాదంటారు. అంటే ఇది జరగని పని కదా. ఇప్పుడు బంధుకు మద్దతు ఇస్తే పోయేది ఏం లేదు, కానీ నిజంగా మద్దతు ఇవ్వాల్సిన చోట ప్రధానమంత్రి దగ్గర పోయి కలిసేటప్పుడు మాత్రం వీళ్ళు రారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలంటే రారు. ఇటువంటి పని ఉంటుంది అనమాట లెక్క. బంధుకు పిలుపునిస్తే మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి మద్దతు ఇస్తే ఏమొస్తుంది, ఏమైతే జరుగుతుంది, అయిపోతాయా 42% రిజర్వేషన్ వచ్చేస్తుందా? రిజర్వేషన్లపై కాంగ్రెస్ పూటకో మాట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్కి స్పష్టత అని చెప్పేసి నీ స్పష్టత తలగవాడా? మరి 15 నుంచి ఏం పీకిండ్రు, మరి గడ్డి పీకినారు. 15 నుంచి 33% ఉన్న రిజర్వేషన్ 23% తెచ్చిందే మీ నాయన.
నువ్వు కూడా ఉన్నావుగా ప్రభుత్వంలోనే, మంత్రి ఉంటివిగా ఏం చేసిరు? ఇట్లా చెప్తుంటే మనం కలరింగ్ ఇస్తుంటే మనం నిజం అనుకోవాలి, అయ్యో ఆహా ఓహో అనుకోవాలి. వాళ్ళు చేసింది కదే ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కదే. ఇంకా కొంచెం నయం ఇప్పుడు. ఇంకా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఆపరేషన్ ఓట్ చోరీ మొత్తం ఇలా వార్తలు తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ తిట్టుడు ఇక్కడ అనుడు తప్పితే ఇంక వార్తలే లేవు. ఇక భారత్లో 2030 కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక మావోయిస్టు పార్టీకి ఇట్లా పరిస్థితి ఇలా ఉంటే ఇక సుప్రీంకోర్టులో ఇవాళ ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి తీర్పు వస్తుంది, ఏం కథ, నిజంగా బీసీ రిజర్వేషన్లు అమలైతాయా కావా, ఇక్కడ ఇప్పుడు ప్రకటించినటువంటి రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా, ఇక్కడ ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లుగా మరి ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవి ఉంటాయా పోతాయా అనే దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగేటువంటి విచారణపైనే అందరి దృష్టి ఉన్నది. హైకోర్టులో ఇక జీవో నెంబర్ 9 కొట్టేసిండ్రు, ఖతం అయిపోయింది, అక్కడ స్టే విధించిండ్రు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టులో మరి అత్యంత బలమైనటువంటి వాదనలు ప్రభుత్వం వినిపించగలుగుతుందా, వినిపిస్తే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. దానికి సమాధానం మనము దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తాం. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల 3 గంటల వరకు తేలిపోయే అవకాశం ఉంటుంది, మరి అనుకుంటే సాయంత్రం వరకు.